సారా ఏ విధంగా ఈ 16 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పాతవాసన వల్ల ఏలేరు స్కామ్ దగ్గర నుంచి ఏలేరు స్కామ్ అక్కడి నుంచి ఈ రోజున ములక్కలపేట దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం నుంచి తెనాలి వెళ్తుందా, తెనాలి నుంచి పిఠాపురం వెళ్తుందా, పిఠాపురం నుంచి కుప్పం వెళ్ళి ఆగిద్దా అనేది అంతు చిక్కని రహస్యం. ఎంత మాయా మచ్చింద్రులు. లిక్కర్ స్కామ్ జరిగిందని మా మీద నెపం వేశావు చంద్రబాబు నాయుడు. దీనికి సమాధానం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఎంత ఘోరం. డిస్టిలరీలు పెడతారా, దొంగ ఫ్యాక్టరీలు పెడతారా, దొంగ మద్యాన్ని మీ అంతటికి మీరు సరఫరా చేస్తారు, కల్తీ చేస్తారు, తయారు చేస్తారు, షాపులు వేస్తారు, లిక్కర్ షాపులు వేస్తారు, బెల్ట్ షాపులు వేస్తారు. తాగటానికి గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వండిరా బాబు అని చెప్పేసి జనం అడుగుతూ ఉంటే మందు కావాలంటే పోస్తాం, అది పిచ్చి మందు పోస్తాం, అది తెలుగుదేశం పార్టీ డిస్టిలరీలు పెడతాం, తెలుగుదేశం పార్టీ ఫ్యాక్టరీలు పెడతాం, ఆ ఫ్యాక్టరీలో డిస్టిలరీలో తెలుగు మందు అమ్ముతాం అని చెప్పి చంద్రబాబు నాయుడు క్లాసిక్ బ్లూ ఇది నకిలీ మద్యమే. దీనికి సంబంధించి వేలాది లక్షలాది లేబుల్స్ కూడా బయటపడ్డాయి, పట్టుకున్నారు. ఇది నకిలీ మద్యమే. మంజీరా ఇది ముసలోడి మందు. ఇవన్నీ నకిలీ మద్యాలు కదా. దయచేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి. ప్రజలు వారికి ఏదో కొంచెం ఆ కష్టం తీర్చుకోవడం కోసం తాగే తపనలో ఇటువంటి విషాన్ని కల్పిస్తున్న దుర్మార్గుల్ని కట్టడి చేయాలా, వాళ్ళని అరికట్టాలా, వాళ్ళని అరెస్టు చేయాలా, వాళ్ళని శిక్షించాలి. మనం అందరం కూడా ఒక తాటి మీద ఉండాలని చెప్పేసి మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తారు. సూపరింటెండెంట్ ఎక్సైజ్ కమిషనర్ చూశాడా? ఇవాళ పట్టుబడింది కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా ఒక తాటి మీద దాడి చేశారు కాబట్టి ఈరోజు బయటపడింది. లేకపోతే ఎక్సైజ్ అధికారులు చూశారా? కలగన్నాడా? తాగిన మందుని ప్రజల గుండెల్లోకో, ప్రజల ఊపిరితిత్తుల్లోకో, ప్రజల కిడ్నీల్లోకి వెళ్ళిన మందుని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పసిగట్టగలడా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు పసిగట్టగలడా? నిజంగా ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని అందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి.